పన్నీర్ కర్రీని ఇంట్లో ఎలా కానీ చేసుకు తిన్నారంటే టేస్ట్‌ని జీవితంలో మర్చిపోలేరు. బయట దాబాల్లో దొరికే కర్రీ కన్నా ఇది టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. రోటీస్, చపాతీస్‌లోకే కాదు రైస్‌లో కలుపుకు తిన్న టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇది చేసుకోవడానికి పెద్ద ఇంగ్రీడియెంట్స్ కూడా ఏం అవసరం ఉండదు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక ఫ్రెష్ పన్నీర్ తీసుకుని వీటిల్ని నిలువుగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ముక్కల్ని ఇలా క్యూబ్స్ కింద చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలన్నమాట. పన్నీర్ ముక్కల్ని మనం మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. బాగా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా మనకి ఫాస్ట్ గా ఉడకవన్నమాట. ఇలా కట్ చేసుకుని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ ని కాసేపు మరగనివ్వాలి. ఆయిల్ మరిగేలోపు ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్లో కొద్దిగా పసుపు వేసి ఈ పసుపు అంతా ముక్కలకి పట్టేలాగా మనం చేత్తో బాగా కలుపుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరిగాక ఇందులోకి మనం కలిపెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. స్టవ్ ని బాగా హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవి బాగా రోస్ట్ అయ్యేలా కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పన్నీర్ ముక్కలను అయితే వేపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సెపరేట్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాచెస్ వైజ్గా ఒకేసారి పన్నీర్ ముక్కలను వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా ముక్కలన్నీ వేగాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ కూర తయారు చేసుకోవడానికి పన్నీర్ ముక్కలతో పాటు ఒక ప్లేట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేపు పెట్టుకున్న ఆయిల్లోనే కొద్దిగా దాల్చిన చెక్క ముక్క, యాలకులు అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో వేసిన ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్ గా మగ్గాలంటే ఈ స్టేజ్ లోనే మనం సాల్ట్ వేసేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఉల్లిపాయ ముక్కలకి సాల్ట్ కలిసేలాగా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుకున్నాక ఈలోపు జీడిపప్పుని వాటర్ లో నానబెట్టుకోవాలి. కాసేపు కలిపి ఇప్పుడు దీనిపై మూతతో క్లోజ్ చేసి తర్వాత ఓపెన్ చేస్తే మనకు ఉల్లిపాయలు అయితే ఫాస్ట్ గా మగ్గిపోతాయి. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి ముందుగా మనం వేపు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలతో పాటు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. జీడిపప్పు మనం వాటర్ లో నానబెట్టింది వేసుకోవచ్చు, ఫ్రై చేసుకుంది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసి ముక్కలు అవి బాగా విరగకుండా మనం గరిటెతో అయితే స్లోగా కలుపుకోవాలి. లేకపోతే ముక్కలు పీస్ పీస్ కింద అయిపోతాయి అనమాట, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ మనం క్వాంటిటీ బట్టే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనకి పల్చగా వచ్చేసి కూర అయితే బాగోదన్నమాట. కడాయి పైన మూతతో క్లోజ్ చేసి ఒక 3 నిమిషాలు అయితే కూరని ఉడకనివ్వాలి. తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా బబుల్స్ కింద వస్తుంది. ఇప్పుడు ఈ కూరలో కొద్దిగా సాల్ట్ చూసుకుని సాల్ట్ సరిపోతే తగినంత వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో స్లోగా ఈ సాల్ట్ మొత్తం కర్రీలోకి కలిసేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూతతో క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు కూరనైతే ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఇందులోకి మనం తగినంత మసాలా వేసుకోవాలి. మసాలా ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇలా మేము 2 స్పూన్స్ ఆఫ్ మసాలా అయితే వేసాము. ఇలా మసాలా పౌడర్ మొత్తం పన్నీర్ ముక్కలకి అలాగే కూరకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మనకి వాటర్ అంతా పోయి ఈ విధంగా కర్రీలా తయారవుతుంది. ఇంకా ఫైనల్గా ఒక 2 నిమిషాలు మూతతో క్లోజ్ చేసి తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తే ఆయిల్ పైకి తేరి కూర అయితే ఒక 90% వరకు ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ గరిటెతో కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మరింత టేస్ట్ కోసం పైన మనం కొత్తిమీర జల్లుకొని ఒకసారి గరిటెతో కలుపుకుని సెపరేట్ చేసుకున్నామంటే అదిరిపోయే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి రోటీస్లో కానీ రైస్లో కానీ కలుపుకు తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.